ఇలాంటి వాటిలలో ఉండడానికి చాలా అంటే చాలా ఇష్టపడతాయి. కుందేళ్ళైనా కానీ, పందులైనా కానీ. మనం దగ్గరికి పోకూడదు. ఒకవేళ మేబీ అవి ఉంటే వాటిని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. సో మనం దగ్గరికి పోకూడదు. ఈ గడ్డి ఉందా, చాలా ఇష్టంతో తింటాయి కుందేళ్ళు. వాటికి మనకు చికెన్ ఎలాగో వాటికి ఈ గడ్డి అలాగా, ఇదంతా అదే ఉంది. అందరికీ జై శ్రీరామ్. నేను మా బాబాయి మార్నింగ్ టైంలో ఇట్లా వాకింగ్కి వచ్చినాము జంగల్కి. ఇక్కడ రోడ్ పక్కకి చెట్టు కనిపించింది. ఆ చెట్టును చూస్తే అలచంతకాయలాగా కాయలు కనిపించినాయి. దీన్ని విరిపి చూస్తే ఇందులో నుంచి పాలు వస్తున్నాయి. సేమ్ టు సేమ్ అలచంతకాయ లాగా అనిపిస్తుంది, కానీ అలచంతకాయ కాదు. ఈ కాయ ఇట్లా మీకేమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. దీనివల్ల ఏం యూజ్ ఉంటుందో కూడా చెప్పండి. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది దీన్ని చూడడంతో. ఎందుకంటే జంగల్లో ఉన్నాయి కదా, డిఫరెంట్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయి. అంటే ఇందులోనే కొన్ని రకంలాగా అన్నట్టు వేరే వేరే టైప్లో కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తా. ప్రజెంట్ అయితే దీని ఆకులు ఇలా ఉంటాయి చూడండి, కాయలు అయితే ఇలా ఉంటాయి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఎట్లా అంటే మిర్చిలాగా ఉన్నాయి, చూపిస్తా. చిన్న చిన్న మిర్చెస్ ఉంటాయి కదా, అప్పుడే సాగు చేసినప్పుడు మిర్చి పడుతుంది అట్లా, సేమ్ అట్లనే అనిపిస్తుంది చూడండి, మిర్చిలాగా ఉంది. ఇది కూడా దీన్ని ఏమంటారు, దీన్ని దేనికి యూజ్ చేస్తారు, ఇది ఏం కాయ కింద కామెంట్ చేయండి. సేమ్ టు సేమ్ దాని లెక్కనే దీన్ని కూడా విరిపితే ఇందులో నుంచి పాలు వస్తున్నాయి. కానీ ఇది ఏం కాయనో తెలియదు, అందుకోసం మనం ఎక్కువ రిస్క్ తీసుకోవడం లేదు, తినడానికి కూడా ట్రై చేయలేదు. మీరు కూడా ఇట్లా ఏమన్నా కనిపిస్తే ఫస్ట్ తెలుసుకోకుండా తినడం కానీ, స్మెల్ చూడడం కానీ, అసలు పట్టుకుని కూడా పట్టుకోకూడదు. ఎందుకంటే కొన్ని విషపూరితమైన మొక్కలు ఉంటాయి అడవిలో, ప్లస్ కాయలు ఉంటాయి. మన కాళేశ్వరంకి వచ్చే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఏది పడుతుంది ఇరుపడం, తాకడం కానీ ఇవన్నీ చేయకండి. ఇప్పుడు నాకు ర్యాషెస్ అవుతున్నాయి దాన్ని పట్టుకున్న తర్వాత. ఓకే గైస్, వీడియో నచ్చినది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ టు ఆల్. బాయ్ బాయ్.